మీ పేరండి? మూల్పూర్ ప్రభుకాంత్ అండి. సరే, ఇప్పుడు వచ్చే 2024 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ ప్రభుత్వం వచ్చింది అనేది మీ అభిప్రాయంలో చెప్పండి. వైసీపీ. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన నవరత్నాలు 10 ఉన్నాయి కదండి, ఈ 10 ప్రజల్లోకి ఎలా వెళ్ళి ప్రజలు లబ్ధి పొందారు కదా, దాని మీద ఏమంటారు? అంటే అందరూ లబ్ధి పొందుతున్నారండి. పొందనోళ్ళు అంటే ఎవరు లేరు. ఏ వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అందరికీ లబ్ధి చేకూరుతుంది. వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ బ్రహ్మాండం అండి. ఇదివరకు ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు, ఇప్పుడు అవసరం లేదు. ఇదివరకు గత ప్రభుత్వం పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీలు ఇవన్నీ రకరకాలు ఉండేవి. ఇప్పుడు అట్లాంటి ఇబ్బంది లేదు. అర్హులు అయితే తప్పనిసరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నారు. అది చాలా అద్భుతం కదండి. అది విషయం. రేషన్ కూడా బ్రహ్మాండంగా ఇంటికే తెచ్చేస్తున్నారుగా. ఫీజు రియంబర్స్మెంట్ మనీ, అమ్మ ఒడి కానీ ఇవాళ ఈ గవర్నమెంట్ పాఠశాలలో కూడా మామూలుగా ప్రైవేట్ పాఠశాలల కంటే కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం కానీ క్వాంటిటీలు బాగున్నాయి అని అంటున్నారు. మరి చిక్కీ రాగి జావ అన్నీ ఇస్తున్నారు కదా. ఇదివరకు ఎప్పుడన్నా ఎవరైనా ఇచ్చారా? అది విషయం. ఇప్పుడు ఈ నిత్యావసర ఇవన్నీ పెరిగిపోయినాయి కదా రేట్లు, దీని మీద మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు చాలా కష్టంగా ఉందంటున్నారు. జనరల్గా పెరుగుతూ ఉంటాయి అది, దీనికి ఏంటి కానీ అట్లా ఏం కాదు. రేషన్ ఇవన్నీ మానవుడికి ఏమేం కావాలో అన్నీ సక్రమంగా అందుతున్నాయి కదా గవర్నమెంట్ నుంచి. ఇదివరకు ఎప్పుడు లేని రీతిలో అందుతున్నాయి కదా, ఇక అంతకంటే ఏం కావాలి? 3 రాజధానుల మీద ఏమంటారు? అంటే 3ని అభివృద్ధి చేయాలనేది సీఎం గారి కాన్సెప్ట్. అది కొంచెం చూసి చేస్తారు. ఇప్పుడు కరెక్ట్ రాజధాని లేదు కదా, దీనివల్ల మనకి కంపెనీలు అనేది రావట్లేదు, ఉద్యోగాలు కూడా నిరుద్యోగ వృత్తి పెరిగిపోతుంది కదా, దీని మీద ఏం చెప్తారు? వస్తాయండి, ఎందుకు రావు? అన్నీ సైమల్టేనియస్గా అన్నీ వస్తాయి, దానికి ప్రాబ్లం ఏమి ఉండదు. అభివృద్ధి అనేది ఎక్కడ ఆగలేదు. ఏంటంటే ఇవన్నీ బురద రాసే కార్యక్రమాలు, కానీ అభివృద్ధి అనేది ఎక్కడ ఆగల బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వం వచ్చింది అనేది? వల్లభనేని వంశీ గారు అఖండమైన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తారండి. నిత్యం ప్రజల్లో ఉండే ప్రజానాయకుడు వల్లభనేని వంశీమోహన్ గారు. ఎన్ని స్థానాలు వస్తాయి? 100% గవర్నమెంట్ అయితే 100% ఫామ్ అవుతుందండి. ఇప్పుడు ఆయన చేసిన సేవలు కానీ ఇప్పుడు ఎవరు నాకు ఒంట్లో బాగాలేదన్నా, లేదా కాలేజీ ఫీజు కట్టుకోలేకపోతున్నామన్నా ఎంత అవసరమైతే అంత ఇస్తున్నారు. ఇప్పుడు వరకు ఈ నియోజకవర్గంలో చాలామంది పనిచేశారు, ఎవరు అట్లా ఇచ్చిన మనిషి లేరు. అది విషయం. అసలు వాళ్ళు ఏ పార్టీ లేకపోతే వాళ్ళు ఏంటి అనేది చూడకుండా వెళ్ళి అడిగిన వాళ్ళకి లేదనకుండా పెట్టే మనసు అయింది. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు ఆయన. ఇప్పుడు వైసీపీ నుంచి వంశీ గారికి ఎత్తారని సీట గన్నవరం ఇస్తానన్నాము, అధిష్టానం కన్ఫర్మ్ చేసింది కదండి. ఇప్పుడు యార్లగడ్డ గారు కొన్ని మాటలు అన్నాడు కదా, దాని మీద ఏమంటారు? అవన్నీ ఎవరు పట్టించుకోరండి, ఏదో అంటూ ఉంటారు. ఇక ఎన్ని కామన్, ఎన్ని ఏంటంటే కామెడీ క్యారెక్టర్ లాగా తీసుకుంటారు జనాలు. అవన్నీ అనవసరం. వంశీ గారు నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు, ఆయనకి పర్మనెంట్ ఎమ్మెల్యే ఇక్కడ వంశీ గారు. అది విషయం. సార్ పేరేంటి? చెప్పండి సార్ పేరేంటి? నా పేరు శివాజీ అండి. సార్ జనరల్గా ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా? వ్యాపారం చేసుకుంటాం. సార్ ఎలా ఉన్నాయి వచ్చే 2024 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఏమో అంత పయోడి తెలవాలి. సో ఇప్పుడు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు కానించి గ్యాస్ బండ్లు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు కానివ్వండి, ఇవన్నీ సామాన్యులకి ఎలా ఉంది? ఊహలకేమో పెరిగిన గోళ, ఊహలేమో పర్వాలేదనని అంటాం. అదే. సో ఒకవేళ 2024 ఎలక్షన్స్లో పోటాపోటీగా ఉంటే ఏ ప్రభుత్వం వస్తుందని మీ అభిప్రాయం చెప్పండి. ఏం చెప్తామండి, ఎవరు చేస్తే వాళ్ళకే ఉంటుంది. సరే, ఇప్పుడున్న గవర్నమెంట్ తెచ్చిన పథకాలు కానీ ఇవి కానీ ఎంతవరకు మీకు ఏమి లబ్ధి చేకూరిని, ఏమి లబ్ధి చేకూరలేదు దాని గురించి చెప్పండి. ఇంట్లో మనవరాళ్ళకి విద్యా దీవెన అని కానీ విద్యా దీవెన పడినాయి, పెన్షన్లు వస్తున్నాయి. అది పిల్లలకి స్కూల్లో ఇదే అమ్మఒడి విద్యా దీవెన అవి పడుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. సో వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది. సో రేషన్ అనేది ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే అక్కడికి వెళ్ళి తీసుకునే వాళ్ళం పాయింట్లో, ప్రజెంట్ బళ్ళు అన్నారు, అది ఎంతవరకు ఎలా? వాళ్ళు వస్తున్నారులేండి. ఓకే, రేషన్ కూడా బాగానే ఉంది. పెద్దవాళ్ళకి ఇంట్లో కూడా పెన్షన్ వస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో మరి ఇప్పుడు స్కూల్స్ కానీ ఇవి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్దిగా మారింది, అది బాగానే ఉంది, ఎడ్యుకేషన్ బాగానే ఉంది. ఓకే ఓకే ఒకవేళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి ఉంటే ఎలా ఉండేది?
బాగానే ఉండేది. యాక్చువల్గా ఇంతకుముందు ప్రభుత్వంలో ప్రతి వారానికి ఒకసారి బస్సులు అని అవన్నీ పెట్టి తీసుకెళ్ళి చూపించేవారు. ఇప్పుడు కొంచెం కుంటుపడింది అంటున్నారు. ఈ సెక్షన్ ఇక 2024 ఎలక్షన్ దగ్గర పడిపోయింది. మ్యాక్సిమం ఇక లిమిట్లో ఉంది టైం కూడా. అంతే. సో దీన్ని బట్టి చూసుకుంటే ఒకవేళ బాగుపడి ఉంటే రైతులు బాగుపడే వాళ్ళ ఎందుకు బాగుపడేవాళ్ళు కదండి, పోలవరం ఎప్పటి నుంచి అనుకున్నదే కదా, అది కడితే అందరికీ బాగుండేది. అది మరి వెనకబడింది. ఏ ప్రభుత్వం వచ్చినా చెయ్యాలి. సో రెండోది 175 స్థానాలు వస్తాయి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం బాగా ధీమాగా ఉంది. ఒక పక్క లోకేష్ గారి పాదయాత్ర ఉంది, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా సభలు సమావేశాలు పెట్టి జనాన్ని ఆకర్షిస్తున్నారు. అలా అదృష్టం ఎట్లా ఉంటే అట్లా నడుస్తుంది. మరి ఈ నియోజకవర్గంలో ఒక పక్క యార్లగడ్డ గారు టీడీపీలో చేరారు, వంశీ గారు ప్రజెంట్ వైసీపీలో ఉండి అందరికీ సేవలు అందిస్తున్నారు. మరి రాబోయే ఈ ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది అంటారు? రచ్చరచ్చగానే ఉంటుంది. సరే, ఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పరుగులు తీసిద్ది అంటారు? అభివృద్ధి పరంగా కానివ్వండి, జాబుల పరంగా కానివ్వండి, మీ అభిప్రాయంలో చెప్పండి. అభిప్రాయం ఏముందండి, మా ప్రభుత్వం అయితే మాది గొప్ప, నా ప్రభుత్వం అయితే మాది గొప్ప, మేము చేస్తున్నామని వాళ్ళు అంటారు, మేము చేస్తున్నామని వీళ్ళు అంటారు. అంటే ఇంకొక విషయం ఏంటంటే మూడు రాజధానులు అభివృద్ధి కేంద్రీకరణతో కొంచెం ఏపీ ప్రజలందరూ కూడా నిరుత్సాహపడ్డారు. సో దీని గురించి ఏమంటారు? ఒక రాజధాని బెస్ట్ అంటారా, 3 రాజధానులు బెస్ట్ అంటారా? ఒక రాజధానే బెస్ట్ అనుకున్నాను నేను. మీ పేరండి? మసిముఖేరయ్య. ఏం చేస్తుంటాను? నేను ఏం లేదయ్యా, కూర్చుంటాం ఇంటికాడ పెంచిన. ఇప్పుడు వచ్చే 2024 ఎలక్షన్లో ఏ ప్రభుత్వం వచ్చిద్దని చెప్పండి. జగన్ గారే వస్తాడు, జగన్ గారికి పడతాయి ఓట్లు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చిన పథకాలు ఉన్నాయి కదా, ఆ పథకాల్లో ఏం లబ్ధి పొందారు వాటి గురించి చెప్పండి. పొందుతున్నారు, మనకేం రావు కానీ కరెక్ట్గా జగన్ గారే కావాలనుకుంటున్నారు జనం. పెన్షన్ ఇది అనేది వాలంటీర్లు బాగానే ఇస్తున్నారా? ఇస్తున్నారయ్యా, అదేమో పొరపాటు. చంద్రబాబు వస్తే ముందు ఎత్తాడు, తర్వాత ఎగదేం తర్వాత బాబు వాడికి ఎవడు ఓటేస్తారా అని నేనేం అనేది పడుతున్నా. అది ఇప్పుడు నిత్యావసర సరుకు రేట్లు అన్నీ పెరిగిపోయినాయి కదా, గ్యాస్ బండ్ పెరిగింది, కరెంటు బిల్లు, దాని మీద చెప్పండి. మామూలుగా పెంచేదేముంది, ఆడు పైన వస్తానే పెంచుకున్నారు. ఇది మరి అన్నీ అక్కడ తెచ్చిస్తాడు, ఎక్కడ తెచ్చిస్తాడు చెప్పు. ఆయన మనం కూడా అనుకున్నాం, వాళ్ళదేం లేదు, సక్రమం అన్నీ అంటే పర్వాలేదు, జగన్ గారు గ్యారెంటీ గెలుస్తాడు. ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తారు తెలుసు? ఆయన గారే ఇటు మాకు. సరే, నెక్స్ట్ మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? మాకు జగనే కావాలి, చంద్రబాబు అనవసరం, దొంగ. మీ పేరమ్మా? రవణమ్మ. ఏం చేస్తుంటారమ్మా? వ్యాపారం చేస్తాం. సరే, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఏ ప్రభుత్వం వచ్చింది అనేది మీ అభిప్రాయంలో చెప్పండి. అన్ని ప్రభుత్వాలు అయినా ఏదైనా మాకు ఒకటే, కానీ మాకు ఇవి అందవలసిన మాత్రం అందినాయి. ఏం పథకాలు అందినాయి అమ్మా, వాటి గురించి చెప్పమ్మా. కూరగాయల వ్యాపారంకి పెట్టామా, ఈ పళ్ళ వ్యాపారంకి 10,000 రూపాయలు అందినాయి. ఈ 18,000 రూపాయలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వేసాడు, అయ్యే అందినాయి. మాకు అందినవి రెండెంలే. ఇంక మరి ఏంటి మేము పెట్టలేదు, మరి అందలేదు. ఎందుకు అబద్ధం ఆడమ్మా. జగన్ అన్న ఇళ్ళకే పెట్టుకున్నారా? ఇళ్ళకి పెట్టుకొని మిల్లు స్థలం వచ్చింది కానీ ఇల్లు కట్టుకోలేదు, స్థలం మాత్రం వచ్చింది. ఇప్పుడు మా పిల్లలకి బొమ్మ ఒడని చిన్న పిల్లలు లేరండి, మరి ఎందుకు అబద్ధం ఆడటం. వాలంటీర్ల గురించి చెప్పండి, వాళ్ళ పని తీరట్టుంది. వాళ్ళు బాగానే చేస్తున్నారు. మరి మాకు కావలసినవి పెట్టేటప్పుడు మాకు వచ్చినవి ఇంటికి తెచ్చిచ్చారు, మరి ఇంకెందుకు అబద్ధం ఆడటం. అది ఇప్పుడు కరెంటు బిల్లు ఛార్జీలు, గ్యాస్ బండ, నిత్యావసర సరుకు రేట్లు అన్నీ పెరిగినాయి కదా, దీనివల్ల మధ్యతరగతి వాళ్ళు బతకలేకపోతున్నారు. దాని గురించి ఏం చెప్తారు మీరు ప్రభుత్వ పైకి? ప్రభుత్వం అంటే మరి మధ్యతరగతి వాళ్ళు బతకలేమంటే మరి అన్నీ తగ్గించాలి. అది గ్యాస్ బండ 1200 అయిపోయింది. వాలంటీర్ల గురించి చెప్పండి. వారంటీ గురించి మరి మేమేం చెప్పలేము, మాకు కావాల్సిన తెస్తుంది ఇస్తుంది వెళ్ళిపోతుంది అంతే, మరి ఇంకేం చెప్తాం మనం. నెక్స్ట్ ఈ నియోజకవర్గంలో ఎవరు